శ్రీ నిదానం పట్టి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. మీరు సంప్రదించవలసిన నెంబర్ 80746449967569823211. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం మే 25 ధనస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈ రోజు ధనస్సు రాశివారి ఆదాయ పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ రోజు ధనస్సు రాశివారికి ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు అందరినీ కలుపుకుపోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇది మీకు ఆర్థికంగా లాభదాయకమైన సంబంధాలను ఏర్పరుస్తుంది. కమ్యూనికేషన్ మరియు పరస్పర చర్య స్ఫూర్తి పెరుగుతుంది. ఇది కొత్త అవకాశాలను తీసుకువస్తుంది. మీరు కుటుంబ పనులను వేగవంతం చేస్తారు. దీనివల్ల ఆర్థిక లాభాలు లభిస్తాయి. ఇది ఆహ్లాదకరమైన సమయం మరియు మీ కీర్తి, గౌరవం పెరుగుతాయి. తద్వారా ఆర్థికంగా కూడా ప్రయోజనం పొందుతారు. సృజనాత్మక రంగాలలో మీ కోరుకున్న స్థానాన్ని కొనసాగించడం ద్వారా మీరు మంచి లాభాలను ఆర్జిస్తారు. ఆవిష్కరణలలో విజయం సాధిస్తారు. ఇది కొత్త ఆదాయ మార్గాలకు దారితీస్తుంది. పరిచయాల ద్వారా మీరు ప్రయోజనం పొందుతారు మరియు అనుకూలమైన వార్తలను పొందుతారు. అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఆలోచిస్తారు. ఇది మీ ఆర్థిక స్థితిని మరింత మెరుగుపరుస్తుంది. కళాత్మకతపై మీ అవగాహన పెరుగుతుంది. దీనిని మీరు ఆర్థిక ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ రోజు ధనస్సు రాశివారి ఆరోగ్యం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ రోజు ధనస్సు రాశివారికి ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మీరు అందరినీ కలుపుకుపోవడానికి ప్రయత్నిస్తారు. ఇది మానసిక ఉల్లాసానికి దారితీస్తుంది. కమ్యూనికేషన్ మరియు పరస్పర చర్యలు మీ మానసిక ఆరోగ్యానికి దోహదపడతాయి. కుటుంబ పనులు వేగవంతం కావడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఇది ఆహ్లాదకరమైన సమయం మరియు మీ కీర్తి, గౌరవం పెరగడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యక్తిగత జీవితంలో ఆనందం మరియు సంతోషం ఉంటాయి. ఇది మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది. మీరు సృజనాత్మక కార్యకలాపాలలో నిమగ్నమై ఉంటారు. ఇది మీ మానసిక శ్రేయస్సుకు దోహదపడుతుంది. సృజనాత్మక రంగాలలో మీ కోరుకున్న స్థానాన్ని కొనసాగించడం మీకు సంతృప్తినిస్తుంది. ఆవిష్కరణలలో విజయం సాధించడం మానసిక ఉత్సాహాన్ని ఇస్తుంది. నియమాలు మరియు క్రమశిక్షణను పాటించడం వల్ల మీ దినచర్య క్రమబద్ధంగా ఉంటుంది. ఇది మీ శారీరక ఆరోగ్యానికి మంచిది. ప్రయాణం సూచించబడింది. ఇది మీ మనస్సుకు విశ్రాంతినిస్తుంది. పరిచయాల వల్ల ప్రయోజనం పొందడం మరియు స్మరణీయ క్షణాలను పంచుకోవడం వల్ల మానసిక ఆనందం కలుగుతుంది. ఈ రోజు ధనస్సు రాశి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ రోజు ధనస్సు రాశి ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు కార్యాలయంలో అందరినీ కలుపుకుపోతారు. ఇది సహోద్యోగులతో మరియు అధికారులతో సంబంధాలను మెరుగుపరుస్తుంది. కమ్యూనికేషన్ మరియు పరస్పర చర్య స్ఫూర్తి బలంగా ఉంటుంది. ఇది మీ పనితీరును మెరుగుపరుస్తుంది. కుటుంబ పనులను వేగవంతం చేస్తారు. ఇది పని జీవిత సమతుల్యతను సాధించడంలో సహాయపడుతుంది. ఇది ఆహ్లాదకరమైన సమయం మరియు మీ కీర్తి, గౌరవం కార్యాలయంలో పెరుగుతాయి. సృజనాత్మక కార్యకలాపాలలో నిమగ్నమై ఉంటారు. ఇది మీ కెరీర్ పురోగతికి దోహదపడుతుంది. సృజనాత్మక రంగాలలో మీ కోరుకున్న స్థానాన్ని కొనసాగించడం ద్వారా మీరు ప్రశంసలు పొందుతారు. ఆవిష్కరణలలో విజయం సాధిస్తారు. ఇది మీ వృత్తి జీవితంలో కొత్త మార్గాలను తెరుస్తుంది. నియమాలు మరియు క్రమశిక్షణను పాటించడం ద్వారా మీరు వృత్తిపరంగా ప్రయోజనం పొందుతారు. అనుకూలమైన వార్తలను పొందుతారు. ఇది మీ ఉత్సాహాన్ని పెంచుతుంది. పరిచయాల వల్ల ప్రయోజనం పొందడం ద్వారా మీరు అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఈ రోజు ధనస్సు రాశి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఈ రోజు ధనస్సు రాశి వ్యాపారస్తులకు శుభప్రదంగా ఉంటుంది. మీరు భాగస్వాములతో మరియు కస్టమర్లతో అందరినీ కలుపుకుపోతారు. ఇది వ్యాపార సంబంధాలను బలపరుస్తుంది. కమ్యూనికేషన్ మరియు పరస్పర చర్య స్ఫూర్తి పెరుగుతుంది. ఇది కొత్త వ్యాపార ఒప్పందాలకు దారితీస్తుంది. కుటుంబ పనులను వేగవంతం చేస్తారు. ఇది వ్యాపార పనులకు కూడా సహకరిస్తుంది. ఇది ఆహ్లాదకరమైన సమయం మరియు మీ వ్యాపార కీర్తి, గౌరవం పెరుగుతాయి. తద్వారా లాభాలు పెరుగుతాయి. సృజనాత్మక కార్యకలాపాలలో నిమగ్నమై ఉంటారు. ఇది మీ వ్యాపారానికి కొత్త ఆలోచనలను తెస్తుంది. సృజనాత్మక రంగాలలో మీ కోరుకున్న స్థానాన్ని కొనసాగించడం ద్వారా మీరు విజయం సాధిస్తారు. ఆవిష్కరణలలో విజయం సాధిస్తారు. ఇది మీ వ్యాపారానికి కొత్త ఉత్పత్తులు లేదా సేవలలో సహాయపడుతుంది. నియమాలు మరియు క్రమశిక్షణను పాటించడం వ్యాపార కార్యకలాపాలలో స్థిరత్వాన్ని తెస్తుంది. ప్రయాణం సూచించబడింది. ఇది కొత్త వ్యాపార అవకాశాలను తెస్తుంది. అనుకూలమైన వార్తలను పొందుతారు.
మరియు పరిచయాల వల్ల ప్రయోజనం పొందుతారు. విస్తృత దృక్పథాన్ని కలిగి ఉండటం ద్వారా మీరు వ్యాపార వృద్ధికి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఈ రోజు ధనస్సు రాశి విద్యార్థులకి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఈ రోజు ధనస్సు రాశి విద్యార్థులకు చాలా మంచి రోజు. మీరు స్నేహితులతో మరియు ఉపాధ్యాయులతో అందరినీ కలుపుకుపోతారు. ఇది మీ అభ్యాస ప్రక్రియను మెరుగుపరుస్తుంది. కమ్యూనికేషన్ మరియు పరస్పర చర్య స్ఫూర్తి పెరుగుతుంది. ఇది మీ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి సహాయపడుతుంది. కుటుంబ పనులు వేగవంతం కావడం వల్ల చదువుపై దృష్టి పెట్టడానికి ఎక్కువ సమయం లభిస్తుంది. ఇది ఆహ్లాదకరమైన సమయం మరియు మీ కీర్తి, గౌరవం విద్యారంగంలో పెరుగుతాయి. సృజనాత్మక కార్యకలాపాలలో నిమగ్నమై ఉంటారు. ఇది మీ అభ్యాసానికి కొత్త మార్గాలను తెస్తుంది. ఈ రోజు ధనస్సు రాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు ధనస్సు రాశివారు అందరినీ కలుపుకుపోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కాని అదే సమయంలో మీ వ్యక్తిగత సరిహద్దులను కూడా గుర్తుంచుకోండి. కమ్యూనికేషన్ మరియు పరస్పర చర్య స్ఫూర్తి బలంగా ఉన్నప్పటికీ అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ పనులను వేగవంతం చేస్తున్నప్పుడు అనవసరమైన ఒత్తిడిని నివారించడానికి జాగ్రత్తగా ఉండండి. కీర్తి మరియు గౌరవం పెరుగుతున్నప్పటికీ అహంకారం లేకుండా వినయంగా ఉండాలి. ఈ రోజు ధనస్సు రాశివారికి కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ రోజు ధనస్సు రాశివారికి కుటుంబ సభ్యులతో సంబంధాలు చాలా బలంగా ఉంటాయి. మీరు కుటుంబంలోని ప్రతి ఒక్కరినీ కలుపుకుపోవడానికి ప్రయత్నిస్తారు. ఇది సామరస్యాన్ని పెంచుతుంది. కమ్యూనికేషన్ మరియు పరస్పర చర్య స్ఫూర్తి పెరుగుతుంది. తద్వారా కుటుంబ సభ్యుల మధ్య సంభాషణలు మెరుగుపడతాయి. కుటుంబ పనులు వేగవంతమవుతాయి. ఇది అందరినీ ఒకచోట చేర్చడానికి సహాయపడుతుంది. ఇది ఆహ్లాదకరమైన సమయం మరియు కుటుంబంలో మీ కీర్తి, గౌరవం పెరుగుతాయి. వ్యక్తిగత జీవితంలో ఆనందం మరియు సంతోషం ఉంటాయి. ఇది కుటుంబ వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది. ఈ రోజు ధనస్సు రాశివారికి జీవిత భాగస్వామితో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ రోజు ధనస్సు రాశివారికి జీవిత భాగస్వామితో సంబంధం చాలా బలపడుతుంది. మీరు మీ భాగస్వామిని కలుపుకుపోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇది మీ బంధాన్ని మరింత దృఢపరుస్తుంది. కమ్యూనికేషన్ మరియు పరస్పర చర్య స్ఫూర్తి పెరుగుతుంది. తద్వారా మీరిద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. వ్యక్తిగత జీవితంలో ఆనందం మరియు సంతోషం ఉంటాయి. ఇది మీ సంబంధాన్ని మరింత ఆహ్లాదకరంగా చేస్తుంది. సృజనాత్మక కార్యకలాపాలలో నిమగ్నమై ఉంటారు. వీటిలో మీ భాగస్వామిని కూడా భాగస్వామ్యం చేయవచ్చు. స్మరణీయ క్షణాలను పంచుకోవడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది. విస్తృత దృక్పథాన్ని కలిగి ఉండటం ద్వారా మీ భాగస్వామితో ఏవైనా చిన్నపాటి విభేదాలు ఉంటే వాటిని పరిష్కరించుకోగలరు. ప్రయాణం సూచించబడింది. ఇది మీ ఇద్దరికీ కలిసి సమయం గడపడానికి మంచి అవకాశం. ఈ రోజు ధనస్సు రాశివారికి ప్రేమ జీవితం చాలా సంతోషకరంగా ఉంటుంది. మీరు మీ ప్రేమ భాగస్వామిని కలుపుకుపోవడానికి ప్రయత్నిస్తారు. ఇది మీ బంధాన్ని మరింత దృఢపరుస్తుంది. కమ్యూనికేషన్ మరియు పరస్పర చర్య స్ఫూర్తి పెరుగుతుంది. తద్వారా మీరిద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు మరియు వారి భావాలను పంచుకుంటారు. వ్యక్తిగత జీవితంలో ఆనందం మరియు సంతోషం ఉంటాయి. ఇది మీ ప్రేమ జీవితాన్ని మరింత ఆహ్లాదకరంగా చేస్తుంది. సృజనాత్మక కార్యకలాపాలలో నిమగ్నమై ఉంటారు. దీనిలో మీ ప్రేమ భాగస్వామిని కూడా భాగస్వామ్యం చేయవచ్చు. జ్ఞాపకాలను పంచుకోవడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.